భారతరత్న నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ తెరిసా సేవలు ఎనలేనివని ఉండి పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ బి సాయిచంద్ర అన్నారు. మదర్ తెరిసా 115వ జయంతి వేడుకల సందర్భంగా ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సేవకు ప్రతిరూప మదర్ తెరిసాని లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, మున్నూరు శివరామరాజు అన్నారు. వైస్ ప్రెసిడెంట్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ సేవకు ప్రతిరూప మదర్ తెరిసా అని తెలిపారు. అనంతరం రోగులకు పండ్లు, రొట్టెలు, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు సాయిచంద్ర, లయన్స్ క్లబ్ సభ్యులు రుద్రరాజు, నరసరాజు, బొండాడ కేశవరావు, నంబూరు కాశీ, పిఎస్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రంగారండి కాశీ మీ ఎదురేయండి. ఆగస్టు 26 మనం మదర్ తెరిసా గారి జన్మదినోత్సవ వేడుకల్ని జయంతి వేడుకల్ని చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడికి విచ్చేసిన మన పేషెంట్స్ అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆవిడ మనకి 1910లో జన్మించడం జరిగినది. తర్వాత 1935లో ఆవిడ ఇక్కడ మన ఇండియాకి రావడం, అంటే మన భారతదేశానికి రావడం, అప్పటి నుంచి కూడా ఆవిడ మనకి ఈ సేవలు అందించడం జరుగుతున్నది. ఏంటంటే ఆవిడ మనకి 1935 నుంచి సేవలు అందిస్తూ కూడా ఆ తర్వాత మా కుష్టి రోగులని ఎవరు స్పృశించని కుష్టి రోగులను స్పృశిస్తూ వాళ్ళ చికిత్సకు ఎంతో తోడ్పడ్డారు. అలాంటి ఆవిడని మనం ఈరోజు మనం ఇలాగ జన్మదినం రోజు జరుపుకోవడం, అది ఇక్కడ మనకి లయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. భారతరత్న మదర్ తెరిసా జయంతి సందర్భంగా మరి ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం, లయన్స్ క్లబ్ ద్వారా చేయడం చాలా సంతోషదాయకం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన రోగులందరికీ కూడా మరి పండ్లు, రొట్టెలు లాంటివి పంపిణీ చేయడం అనేది చాలా సంతోషం. లయన్స్ క్లబ్లో వీ సర్వ్ అనేది మా నినాదం. అలాగే మదర్ తెరిసా గారి నినాదం కూడా సేవ చేయడం. అదే దృక్పథంతో మేము లయన్స్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నాం. అలాగే నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ లాంటి ఎన్నో కార్యక్రమాలు, అలాగే డయాబెటీస్ వ్యాధికి అవగాహన కార్యక్రమాలు, చైల్డ్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు, మరెన్నో కార్యక్రమాలు మేము లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాం. మరి ఈరోజు మదర్ తెరిసా గారు చెప్పింది, ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అని వారు చెప్పడం జరిగింది. అట్లాగే మనం సేవ చేయాలంటే మన దగ్గర డబ్బులేం ఉండక్కర్లేదు, మంచి మనసు ఉంటే చాలు అని వారందరికీ స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మదర్ తెరిసా మార్గదర్శకత్వంలో ప్రతి ఒక్కరికి వాళ్ళు వీళ్ళు అని ఈ తేడా భేదాలు ఏమి లేకుండా వారందరికీ సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మదర్ తెరిసా పుట్టినరోజు సందర్భంగా జయంతి వేడుకలను ఇక్కడ నిర్వహిస్తున్నాము. మానవ సేవకు ప్రతిరూపం మదర్ తెరిసా. ఈవిడి వేరే దేశం అయినా కానీ మన భారతదేశం వచ్చి మన భారతీయ పౌరసత్వం తీసుకుని మన భారతదేశంలో స్థిరపడి సేవ చేస్తూ కూడా చక్కగా తన శేష జీవితం గడిపారు. ప్రపంచవ్యాప్తంగా అపరూపమైన అద్భుతమైన సేవక నిర్వసనంగా ఈవిడి నిలవటం, అస్పృశ్యత, అంటరానితనం, అలాగే ముఖ్యంగా కుష్ఠరోగుల్ని సేవ చేయటం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి మన భారతదేశం ప్రతిష్టాకరమైన భారతరత్న అవార్డు, అలాగే వివిధ దేశాలు అవార్డులు కూడా ఈవిడి పొందడం జరిగింది. అలాగే లయన్స్ క్లబ్ కూడా ఎప్పుడూ కూడా సేవ చేయడంలో ముందంజలోనే ఉంటుంది. ఈ సందర్భంగా మరి మదర్ తెరిసా జయంతి వేడుకల్ని మాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన పిఎస్సి డాక్టర్ గారికి, సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మదర్ తెరిసా జన్మదిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున ఆమెకు నివాళులు అర్పిస్తూ ఒక స్వచ్ఛంద సంస్థగా మేము కూడా సమాజ సేవలో అంకితమై ఉన్నాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో 45,000 క్లబ్బులతో 14 లక్షల మంది సభ్యత్వంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతినిత్యం ఏదో ఒక దేశంలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న మేము ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పునరంకితం కావాలనే ఉద్దేశంతో
ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆమె ప్రపంచ మానవాళికి చేసినటువంటి సేవల్ని ఒకసారి మననం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూస్గా చేస్తూ వస్తున్నాము. ఆమె సమాజంలో అణగని వర్గాలు, ఎవరూ దరిచేరనటువంటి వర్గాలైనటువంటి కుష్ఠరోగులు, అలాగే అతి నిరుపేదలు, సమాజంలో అందరి చేత తిరస్కరింపబడిన వివిధ వర్గాలైనటువంటి ప్రజలందరినీ కూడా ఆమెను హక్కున చేర్చుకుని ఆమెకి మానవ జన్మకి భగవంతుడు ఇచ్చిన వరంగా ఆమె భావిస్తూ ఎన్నో సేవలు చేసి విశ్వమాతగా అందరి యొక్క అభిమానాన్ని పొంది